హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయంపై టీడీపీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు కార్యక్రమ నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహానాడును సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. టీడీపీ ప్రకటించిన మహిళలకు 33% రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని సీఎం అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది టెక్స్టైల్ రంగమే అన్నారు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. ముఖ్యంగా గార్మెంట్ పరిశ్రమలో గ్రామీణ ప్రాంత మహిళలకు, యువతలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోందన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం బ్రాండెక్స్ కంపెనీని కేంద్ర మంత్రి సందర్శించారు. బ్రాండెక్స్ లాంటి సంస్థల వల్ల చుట్టుపక్కల గ్రామాల మహిళల జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందన్నారు. ఇది నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. టెక్స్టైల్ రంగంలో ప్రతి ఒక్క కోటి రూపాయల పెట్టుబడికి దాదాపు 50 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యవసాయ శాఖ దిల్ ఇండియా ఎవిడెంట్ యాక్షన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, వాతావరణ సలహా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో వాతావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం రైతులకు ఇస్తోందన్నారు. దీనివల్ల రైతులు ముందే అప్రమత్తమై పనులు చేసుకోవచ్చన్నారు. ఇకపై ప్రతిరోజు రైతుల మొబైల్, వాట్సాప్ కు వాతావరణ సమాచారం అందుతుందని తుమ్మల తెలిపారు. తెలంగాణలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందని, దళార్లు, అధికారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందు చూపు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నేత బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసే క్రమంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాల్కా సుమన్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే వ్యక్తి బాల్కా సుమన్ పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొగ్గుగని కార్మికుల సమావేశంలో బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సింగరేణిని తగలబెట్టండి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఆఫీసులను తగలబెడతాం, 4 రోజులు జైలుకు పోయి వస్తాము అని బాల్కా సుమన్ కామెంట్లు చేసినట్లు ఆనంద్ తెలిపాడు. తమది పేదల ప్రభుత్వం అని, దొరల ప్రభుత్వం కాదన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాటలు చెప్పి దొరలు మార్చిపోతారని, పేదవాడి కష్టం తెలుసన్నారు. పేదలకు భరోసా కల్పించేది తమ ప్రభుత్వమే అన్నారు. ఏపీఎస్ఆర్టీసీని వైసీపీ విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి స్త్రీ శక్తి పథకం బాధ్యత, భారం కాదన్నారు. బస్సులు మారినా స్త్రీ శక్తి పథకం ఆగదని స్పష్టం చేశారు. 2029లోపు 3000 సీఎన్జీ ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రానున్న జీహెచ్ఎంసీ భవిష్యత్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. సుమన్ మాటల వెనుక కేసీఆర్ ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదన్న అక్కస్తో దాడులకు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. వైసీపీకి అమ్ముడుపోయిన దాసరి రాము, కాపు ముసుగులో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లపై విమర్శలు చేస్తున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. పవన్ ఒక కులానికి పరిమితం చేసే కుట్ర జరుగుతోందని, ఇకపై పవన్ కళ్యాణ్ విమర్శిస్తే దెబ్బకు దెబ్బతీసి తీరుతామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా కొండవీడి దగ్గర ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్లాంట్లో చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి, యూనిట్ విక్రయ ఛార్జీలను ప్లాంట్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. జిందాల్ పరిశ్రమ తరహా చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను, గోదావరి నది కాలుష్యాన్ని పారద్రోలేందుకు ఎలా అనుసంధానం చేయవచ్చు, అక్కడ చెత్తను వేరు చేసి విద్యుత్ తయారీకి ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలను పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో 30 డీఈఓ పోస్టులను ఖాళీగా ఉన్నాయన్నారు. సిద్దిపేటలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ, టీటీసీ భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా కోచెస్ అండ్ జడ్జెస్ శిక్షణ శిబిరం ముగింపులో హరీష్ రావు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి 4 నెలలు, ఈ ఏడాదివి 4 నెలలు పెండింగ్లో ఉండడంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోందని అన్నారు.
నెల్లూరు జీజీహెచ్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. నన్ను ప్రశ్నించవచ్చు కార్యక్రమాన్ని నిర్వహించి రోగులు బంధువులకు ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు సిబ్బంది కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుందని, కనీసం ఫ్యాన్లు కూడా తిరగడలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పలు సూచనలు చేశారు. మొదటిసారి గెలుపును మర్చిపోవాలని, రెండోసారి గెలిస్తే రాజకీయాల్లో నిలబడతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కసితో పనిచేయాలని సూచించారు. గాంధీభవన్లో జగ్గారెడ్డికి మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సూచనలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఇందులో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జట్ల మధ్య క్రికెట్ పోటీ హోరాహోరీగా సాగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కదిరి ఎమ్మెల్యే జట్టు నిర్ణీత 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జట్టు 10 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాటింగ్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతిభ కనపరచగా, బౌలింగ్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ 3 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 3 వికెట్లను తీసుకున్నారు. హైదరాబాద్ నార్సింగి ముష్కిన్ చెరువు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. 5,500 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. చెరువు అభివృద్ధి పేరుతో 34.21 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారు. పేదల పేరుతో గుడిసెలు వేసి కొట్టేయాలని కొందరు రియల్టర్లు ప్రయత్నించినట్టు హైడ్రా గుర్తించింది. చెరువు మధ్యలో వేసిన కట్టను అధికారులు తొలగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన సాయి హర్షిత్ పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. చిన్నారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సహకారం అందించారు. అధికారులతో మాట్లాడి వైద్య ఆరోగ్య శాఖలోని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా మణిపాల్ ఆసుపత్రిలో సుమారు 12 లక్షలు ఖర్చయ్యే క్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఉచితంగా చేయించారు. సాయి హర్షిత్ కు వినికిడి లోపంతో పాటు మాట్లాడటం వస్తూ ఉండడంతో తల్లిదండ్రులు రఘురామను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా పి గుడిపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమాల్లో భాగంగా పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. గ్రామంలో అందుతున్న తాగునీటి నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ అధికారులతో ఫ్లోరైడ్ పరీక్షలు నిర్వహించారు. ఆర్ఓ వాటర్ వినియోగానికి సంబంధించిన ప్రయోజనాలు, జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు. పశువైద్య అధికారుల పనితీరుపై కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ప్రస్తావించిన ఇతర సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పెద్ద హరివాణం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మరోసారి ఆందోళనలు ఉధృతం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనబోమని స్పష్టం చేస్తూ మన గ్రామ అభివృద్ధే మన లక్ష్యం, రాజకీయాలకు ప్రవేశం లేదు అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. విక్రమసింహపురి, యోగి వేమన, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఆలం శ్రీనివాసరావు, రాజశేఖర్, జ్యోతి కుమార్లు పాల్గొన్నారు. 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 50% పెంచడమే లక్ష్యంగా నిర్ణయించారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో విద్యారంగమే కీలకం కానుందని వక్తలు తెలిపారు. దేశంలో 65% మంది యువతే ఉన్నారని, ఉన్నత విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఏఏ మిషన్ లెర్నింగ్ కు మనిషి బానిస కాకూడదని, ఎప్పుడూ టెక్నాలజీ మాస్టర్గా ఉండాలన్నారు. నిర్మల్ జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ చించోలి ఎక్స్ రోడ్డుపై రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని, లేని పక్షంలో ఆత్మహత్య యత్నానికి సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలం సర్వపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కొనుగోలు కేంద్రం దగ్గర పాడిన సోషల్ మీడియాలో పాట వైరల్ అవుతోంది. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 4 రోజులు దాటినప్పటికీ కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందుతూ ఓ పాట పాడి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 6 నెలల కష్టం, 66 గోసలు అంటూ రైతు పాడిన పాట కన్నీరు తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో తన పాటకు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదని రైతు చెప్తున్నాడు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు విద్యకు ధీటుగా తీర్చిదిద్దారు. జూన్ 12న బడులు తెరిచే నాటికి ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఏకంగా 500 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించారు. ఇందుకోసం 100 మంది టీచర్లు బైక్ ర్యాలీ, ప్రచార రథాలతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, దుస్తులు, పుస్తకాలతో పాటు పిల్లల ఉజ్వల భవిష్యత్తు ప్రభుత్వ బడిలోనే సాధ్యమని ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. ఏపీ డీఎస్సీపై వైసీపీ వ్యాఖ్యలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన తమపై డీఎస్సీ సక్రమంగా జరగలేదని వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వేలాది మంది భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబళ్లు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్ మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గోవిందనామ స్మరణతో రథాన్ని లాగారు. టీటీడీకి ₹1.5 కోటి విలువ చేసే ఎలక్ట్రిక్ బస్సును నీరారాడియా విరాళంగా ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ముందుగా అర్చకులు బస్సుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం బస్సు తాళాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మేడ్చల్ పోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ₹10,000 జరిమానా విధించింది. 2024లో జవహర్ నగర్ పరిధిలో 6 సంవత్సరాల చిన్నారిపై యూపీకి చెందిన పర్వేష్ యాదవ్ అనే యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 2024 డిసెంబర్లో అతన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కోర్టు సంచలన తీర్పిచ్చింది. మైనర్లపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. ప్రేమ పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతానికి చెందిన సాధనాల సంతోష్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమ పెళ్లి పేరుతో లైంగిక దాడి చేసి అనంతరం బ్లాక్మెయిల్ కు పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తిరుపతి హతీరాంజీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అర్జున్ దాస్ పై ఆరోపణల మీద విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అర్జున్ దాస్ ను మఠాధిపతి హోదాగా కొనసాగించనున్నారు. రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. మఠం ఆస్తుల పర్యవేక్షణకు జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో కమిటీ నియమించింది. మంచిర్యాల జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలపై పోలీసులు కడజొడిపిస్తున్నారు. భీమారంలో 100 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన కొండాలు అనే వ్యక్తి ఎక్కువ ధరలకు మంచిర్యాలలో విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 నిందితులను తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద హైవేపై కారు బీభత్సం సృష్టించింది. టైర్ పంక్చర్ అవ్వడంతో డివైడర్ దాటి అవతలి వైపు కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో కంటైనర్ అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడ్ను బలంగా ఢీకొట్టింది. ఫ్లైఓవర్ కిందకు సగభాగం లారీ వేలాడింది. రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురులో ఓ వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఏఈ రమేష్ 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
జూపాడు బంగ్లా, మిడుతూరు పాఠశాల భవనాల పనులకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సివిల్ కాంట్రాక్టర్ శ్రీరాములను ఏఈ రమేష్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బ్రాహ్మణ కొట్కూరు వద్ద కారులో నగదు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ అబిడ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇన్స్పెక్టర్ మహేందర్ 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్స్ వేసిన ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్, ముంబై, ఢిల్లీలో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గ్రెనేడ్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారికి దావూద్తో సంబంధాలున్నట్టు గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల తర్వాత టీఎంసీ కార్యకర్తలను సోనాపూర్లో పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై గ్రామస్తులు, బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దాడి చేసి ఆయన చొక్కాను చించివేశారు. టీఎంసీ పాలనలో అరాచకం చేశారంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏ మొహం పెట్టుకుని తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారత రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పదవీ విరమణ చేశారు. సీడీఎస్గా జనరల్ అనిల్ చౌహాన్ దేశానికి 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించారు. పదవీ విరమణ చేయడానికి ముందు ఆయన తన కుటుంబంతో కలిసి జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. మహారాష్ట్ర ఖడక్ వాసాల్లోని ఎన్డీఏలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కు ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఆపరేషన్ సింధూర్ నిర్వచించిందన్నారు. జాతీయ సంకల్పాన్ని ఖచ్చితత్వంతో, దృఢ నిశ్చయంతో ఎలా వ్యక్తపరచవచ్చో ఆపరేషన్ సింధూర్ ఒక ప్రమాణాన్ని నెలకొల్పిందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ అల్లుడు మైకేల్ భారత్లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న టిఫానీ ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని శిల్పకళను చూసి టిఫానీ ట్రంప్ అబ్బురపడిపోయారు. పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆమె రాజస్థాన్లోని జైసల్మేర్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.